చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, వేసవి అపరాల సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అనే విషయం పైన మనం చర్చించుకోబోతున్నాం. అయితే ఈ విషయాన్ని మీకు క్లుప్తంగా వివరించడానికి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని చెప్పడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి వచ్చారు. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి అసలు ఈ అపరాలు అంటే ఏంటి, దాని అంటే అపరాలని మనము వాటి ప్రాముఖ్యత కానీ వాటి సాగు కానీ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు అపరాలు అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి పంటల్లో చూసుకున్నట్టయితే కంది, పెసర, మినుము, వీటితో పాటు మనకి ఉలువలు కూడా వీటిని అపరాలు అంటాము. అయితే ఈ అపరాలు మనకి ముఖ్యంగా మిగతా పంటలతో పోలిస్తే నత్రజని స్థిరీకరణ అనేది ఈ అపరాల పంటల వల్ల జరుగుతూ ఉంటుంది. మనకి వేరు బుడిపల్లో ఉండేటటువంటి రైజోబియం బ్యాక్టీరియా అనేటటువంటిది గాలిలో ఉండేటటువంటి నత్రజనిని స్థిరీకరించి రైతుకే పంట పొలానికి నత్రజని ఎరువులను యాడ్ చేస్తుంది. దీనివల్ల మనకి రైతు సోదరులు తర్వాత గ్రో చేసే పంటలకి కొంత నత్రజని ఎరువులను తక్కువగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ అపరాలను సాగు చేసినప్పుడు వీటిలో ఉండేటటువంటి మాంసకృతులు, ప్రోటీన్లు మనకి సుమారుగా 17 నుంచి 22% ఉంటాయి. కాబట్టి వీటికి ఆహార పోషకాల్లో ఉండేటటువంటి పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ విధంగా మనకి అపరాలు అనేటువంటి చాలా ముఖ్యమైన పాత్ర అనేటువంటి పోషిస్తూ ఉన్నాయి జీవనశైలి. అంటే ఇప్పుడు మనకి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ అపరాలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అంటారు? అంటే ఏ ఏ జిల్లాల్లో బేసిక్గా ఇది ఎక్కువగా సాగు చేస్తున్నారు? అయితే మన తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం చూసుకున్నట్లయితే మనకి కంది సుమారుగా 2 లక్షల హెక్టార్లలో మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కువగా మనకి వానాకాలము మరియు యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మనకి వీటితో పాటు పెసర సుమారుగా 1.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా వికారాబాదు, సంగారెడ్డి ఇక్కడితో పాటు మళ్ళీ మనకి ఆదిలాబాద్లో కూడా కొంత ఏరియాలో ఖమ్మము, సూర్యాపేట ఈ జిల్లాలలో మనకి పెసర అనేటటువంటిది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. దీంతోపాటు మనకి మినుముని సుమారుగా 55,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు. ఈ మినుముని మనకి వికారాబాదు, సంగారెడ్డి, ఆదిలాబాదు, ఆసిఫాబాదు ఇటువంటి జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఉలువలు కూడా మనకి సుమారుగా 1000 హెక్టార్లు అంటే 2,500 ఎకరాలలో మనకి సాగు చేస్తూ ఉన్నారు. దీనిని మనకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అయినటువంటి గద్వాల కానీ, మహబూబ్నగర్, కొంత నాగర్ కర్నూలు జిల్లాలలో ఈ ఉలువలు మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఉలువల్ని ఎక్కువగా మనకి లేట్ ఖరీఫ్, మనకి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మనకి ఉలువల్ని సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి వేసవిలో సాగు చేసే ఈ అపరాలు ఏవి అంటారు? వేసవిలో మనకి ఇందాక చెప్పినటువంటి అపరాల పంటల్లో మనకి పెసర, మినుము అనేటటువంటివి సాగు చేస్తూ ఉన్నారు వేసవిలో. ముఖ్యంగా మనకి ఈ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు కానీ మనకి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించినటువంటి మేరకు మనకి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వీటిని విత్తుకోవాలి. ఈ సుమారుగా మనకి 60 నుంచి 80 రోజుల పంట కాలంలో ఈ పెసర, మినుము అనేటటువంటి పంట అయిపోతూ ఉంది. అంటే బేసిక్గా మనం ఈ పెసర, మినుము మీరు చెప్పినట్టు ఏ నెలలో సాగు చేసుకోవచ్చు అంటారు? పెసర, మినుము మనం ఈ కంది పంట అయినా కానీ పెసర, మినుము, ఉలువలు అన్ని రకాలైనటువంటి నేలల్లో మనం అపరాలని సాగు చేసుకోవచ్చు. అయితే పెసర, మినుము వరకు మనము గమనించినట్లయితే వీటిని ఒక్క చౌడు నేలల్లో తప్పితే మిగిలిన అన్ని నేలల్లో మనం సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎక్కడైనా నీటి నిల్వ ఉండేటటువంటి నీటి మనము తీసేయలేనటువంటి పొలాల్లో ఉంటే, నీటి నిలబడిపోయే పొలాల్లో ఉంటే అటువంటి పొలాల్లో మనకి ఇవి సాగుకు అనుకూలం కాదు. ఎందుకంటే చౌడు నేలలో వచ్చినప్పుడు మనకి చాలా దిగుబడులు అనేటువంటివి తగ్గిపోతాయి. అపరాలు మనకి చౌడు నేలలు తట్టుకునేటటువంటి రకాలు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. అంతేకాకుండా నీరు నిలబడినప్పుడు మనకి వీటిలో ఎక్కువగా ఎండు తెగులు ఆశించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఎండు తెగులు గమనించినట్లయితే మొక్క పూర్తిగా ఎండిపోతుంది, లేకపోతే మొక్కలో కొంత భాగం ఎండిపోతుంది. ఈ గమనించినప్పుడు మనకి మొక్కల యొక్క సంఖ్య, ఎకరానికి ఉండేటటువంటి మొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వల్ల దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి పెసర రకాలు మరియు వాటి గుణగణాలు ఎట్లా ఉండాలి అంటారు? పెసర మనం గమనించినట్లయితే మనకి ఇది సుమారుగా మనకి 60 రోజులు ఉండేటటువంటి రకాలు ఉన్నాయి. అదేవిధంగా 65 నుంచి 75 రోజుల రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మనకి పెసర మీద ముఖ్యంగా మనకి
మన పరిశోధన స్థానం మదిరాలో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మన తెలంగాణలో. అదేవిధంగా వరంగల్లో కూడా మనకి పరిశోధనలు జరుగుతున్నాయి. వరంగల్ నుంచి విడుదలైనటువంటి WGG42 అనేటటువంటి రకము, ఇది కేవలం మనకి 58 నుంచి 60 రోజుల పంటకాలం కలిగినటువంటి రకము. దీనిలో ఉండేటటువంటి కాయలు పొడువుగా ఉంటాయి, ఇవి మనకి మెరుస్తూ ఉంటాయి గింజలు. ఇది మనకి మంచి దిగుబడులు ఇస్తూ సుమారుగా 4 నుంచి 6 క్వింటాల దిగుబడి వస్తుంది మేడం. వీటితో పాటు మనకి మధుర నుంచి విడుదలైనటువంటి రకాలు MGG347 అనేటటువంటి 347 అనేటటువంటి రకము మనకి అందుబాటులో ఉంది. ఇది మొక్కలు మనకి నిటరుగా పెరుగుతూ మనకి సాదా గింజ రకం ఉంటుంది, మధ్యస్థ లావు ఉంటుంది. అంతేకాకుండా ఇది కొంత మొవ్వకులు తెగులుని, ఆకుమచ్చ తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. అదే పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి MGG351 అనేటటువంటి రకం కూడా మనకి 351 అనే రకం కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా మొక్కలు నిటారుగా ఉండేటటువంటి రకము, సాదా గింజ రకము, అదే మధ్యస్థ లావు రకం ఉంటుంది. దీనికి సుమారుగా మనకి 6 క్వింటాల దిగుబడి వస్తూ ఉంది. వీటితో పాటు మనకి MGG385 అనేటటువంటి రకం కూడా అందుబాటులో ఉంది మధుర పరిశోధన స్థానం నుంచి. ఇవన్నీ మనకి అంతేకాకుండా వీనికి TM96-2 అనేటటువంటి రకం కూడా మనకి 96-2 అనేటటువంటి రకం కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి 60 నుంచి 65 రోజుల రకము. అదేవిధంగా MGG351, 347, 347, 351 అనే రకాలు మనకి 65 నుంచి 70 రోజులైనటువంటి పంట కాలము. అదేవిధంగా మనకి WGG42 ఇందాక చెప్పినట్లు మనకి వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకం. ఇది మనకి 58 నుంచి 60 రోజుల పంట కాలం ఉంది. అంటే మినుము రకాలు, వాటి గుణగణాలు ఎట్లా ఉండాలి మరి? అయితే ఇందాక చెప్పినట్లు మనకి పెసర మినుము రకాలు ఏవైతే పెసర రకాలు మనం చెప్పినామో ఇవి మనకి 60 రోజులు, 60 నుంచి 65, 60, 70 రోజుల పంటకాలం ఉంటాయంటే ఈ మినుము ఒక 5 నుంచి 10 రోజుల కాలం ఎక్కువగా ఉంటుంది పెసరతో మనము గమనించినట్లయితే. అయితే మినుములో మనకి వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. మధుర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి MBG1070 అనేటటువంటి 1070 అనేటటువంటి మదిర బ్లాక్ గ్రామ్ అని మనకి విడుదలైంది. ఈ రకం మనకి 70 నుంచి 75 రోజులటువంటి పంటకాలం ఉంది. ఇది మనకు కొంతవరకు పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఇది సుమారుగా మనకి 6 క్వింటాల దిగుబడి మనకి ఇస్తుంది. అదేవిధంగా మనకి TBG104 అనేటటువంటి రకం మనకి సాదా గింజ రకము. ఈ రకాలు కూడా మనకి పరిశోధన స్థానాల్లో అందుబాటులో ఉన్నాయి. మనకి వీటితో పాటు GBG1 అనేటటువంటి రకము, ఇది కూడా మనకి 70 నుంచి 75 రోజులటువంటి పంటకాలము. వీటితో పాటు PU31 అనేటటువంటి రకము, ఇది జాతీయ స్థాయిలో మనకి విడుదలైనటువంటి రకము. ఇది మనకి పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఏదైతే మనకి మినుములో పల్లాకు తెగులు ఒక ప్రధానమైనటువంటి కారణం, రైతులు మంచి దిగుబడులు సాధించకపోవడానికి కారణం, అటువంటి పల్లాకు తెగులను ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. వీటితో పాటు మనకి ఇందాక చెప్పిన TBG104 అనేటటువంటి రకం కానీ, GBG1 అనేటటువంటి రకం కానీ, మదిర పరిశోధన స్థానం నుంచి MBG1070 అనే రకాలు కూడా మనకి పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. ఇప్పుడు మనకి ఈ అపరాలను విత్తడానికి అనుకూలమైన సమయం ఏది అంటారు? విత్తడానికి మనకి అనుకూలమైన సమయము మనకి కాలం నుంచి కాలంకి మనకి మారిపోతూ ఉంది. మనకి వానాకాలం గమనించినట్లయితే మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనం రికమెండ్ చేస్తాము. అదేవిధంగా యాసంగి పంటకు వచ్చినట్లయితే మనకి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మనం రికమెండ్ చేస్తాము. వేసవిలో గమనించినట్లయితే మనకి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మనము ఎక్కువ శాతం మనం రికమెండ్ చేస్తున్నాం. దీంతోపాటు మార్చి 15 వరకు కూడా కొంత ఎక్కడైతే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయో మార్చి 15 వరకు కూడా మనం రికమెండ్ చేస్తూ ఉన్నాము. మనకి అపరాల విత్తన మోతాదు ఎంత అంటారు? బేసిక్గా మనకి పరిశోధన స్థానాల్లో వివిధ పరిశోధనలు జరిగిన తర్వాత మన దగ్గర వచ్చినటువంటి పరిశోధన ఫలితాల నుంచి సుమారు 6 నుంచి 8 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. అయితే మనకి వివిధ రకాలైనటువంటి స్పేసింగ్స్, మనకి పంట ఒక సాలుకు మధ్య మొక్క దూరం మనం గమనించినప్పుడు తీసుకుంటే మనకి 6 నుంచి 8 కిలోలు సరిపోతుంది మేడం. అంటే మనకి ఇప్పుడు వానాకాలము యాసంగిలో మనకి సాలుకి 30 సెంటీమీటర్లు, మొక్కకి 10 సెంటీమీటర్లు తీసుకున్నట్టయితే 6 నుంచి 8 కిలోలు. మనము వేసవిలో కొంత మనం తగ్గించినట్టు, ఎందుకంటే మొక్కల సంఖ్య పెంచడానికి 22.5 సెంటీమీటర్లు సాలుకి, మొక్కకి 10 సెంటీమీటర్లు ఈ విధంగా పండించినట్లయితే మనకి 6 నుంచి 8 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అయితే ఎక్కువ శాతం రైతు సోదరులు మనకి బ్రాడ్కాస్టింగ్ చేయడం, వెదజల్లడం వల్ల మనకి సుమారుగా వాళ్ళకి 10 నుంచి 12 కిలోల
ఎకరా విత్తనము ఎకరానికి తీసుకుంటున్నారు. అంత ఈ సాళ్ళ పద్ధతి మనం విత్తుకున్నట్లయితే 6 నుంచి 8 కిలోలు మనకి ఎకరానికి సరిపోతుంది. ఇప్పుడు మనకి విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఏంటి, అసలు విత్తన శుద్ధి ఎలా చేయాలి అంటారు? అయితే మనకి ప్రతి పంటలో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పంట యొక్క తొలి 20 నుంచి 25 రోజులు కానీ ఒక పంట మొత్తం పంట కాలంలో 1/3 వంతు కానీ 4 వంతు కానీ మనకి ఈ చీడపీడలు ఏవైతే ఆశిస్తాయో వీటి నుంచి మనం రక్షణ పొందడానికి విత్తన శుద్ధి అనేది అవసరము. అది మనకి ఏ పంటలో అయినా కానీ మనకి విత్తన శుద్ధి అనేది కంపల్సరీ తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇక ఈరోజు టాపిక్ అయినటువంటి మనకి వేసవి అపరాల సాగుల్లో కూడా మనకి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా మంచిది. మనకి 2 ప్రతి కిలో విత్తనానికి మనకి వివిధ ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇమిడాక్లోప్రిడ్ కానీ ఎటువంటి మందులను మనము విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తొలి దశలో ఆశించేటటువంటి చీడపీడలను మనం తట్టుకోవడానికి మొక్కకు అవకాశం ఉంటుంది. మనము అంటే ఈ వేసవి అపరాలను ఎంత దూరంలో విత్తుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? అయితే ఇందాక చెప్పినట్లు మనకి మొక్క సాలుకు మధ్య దూరము మొక్కకు మధ్య దూరం అనేది మనకి కాలాన్ని బట్టి మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి వానాకాలం కానీ యాసంగిలో గమనించినట్టయితే మొక్కకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకు మధ్య మనం 10 సెంటీమీటర్లు తీసుకోవాలి. లేకపోతే మనం ఈ వేసవిలో మనం తీసుకోవాలంటే మనకు సాలుకు మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు. అయితే వేసవిలో ఎందుకు మనం కొంత సాలుకు మధ్య తక్కువ తీసుకుంటున్నామంటే వీటిలో మనకి మొక్కల సంఖ్య పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంత వేసవిలో చివరిలో బెట్టకు గురైనప్పుడు పంట పూత రాలిపోవడం కానీ కాయ రాలిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి కొంత దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం మొక్కల సంఖ్యను రైతు సోదరులకు పెంచుకోవడానికి మనం సిఫారసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి విత్తే పద్ధతి ఏ విధంగా ఉండాలంటారు? విత్తే పద్ధతి ఏ విధంగా అయితే మనకి అన్ని పంటలకు మనము పాటిస్తున్నామో ఇక్కడ కూడా మనము అదే విధంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొదటగా రైతు సోదరులు కల్టివేటర్తో దున్నుకోవడం, దాంతోపాటు అదేవిధంగా 2 సార్లు రొటవేటర్తో మనం దున్నుకున్నట్లయితే నేల అనేది చదునుగా ఉంటుంది. అప్పుడు మనం సాలు చేసుకొని 30 సెంటీమీటర్లు కానీ మనకి వేసవిలో అయితే సాలుకు 22.5 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే రైతు సోదరు కొంచెం ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి పెసర మినుములో ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సిన అవసరం ఉందంటారు? అయితే ఇది ఇందాక చెప్పినట్లు మనకి పెసర మినుము అనేటటువంటి పంటలు మనకి అపరాలు పప్పు దినుసులు అటువంటి పంటలు. వీటిలో ప్రధానమైనటువంటి లక్షణం మనకి వేరుబుడిపెల్లో ఉండేటటువంటి రైజోబియం బ్యాక్టీరియా ఉండడం వల్ల గాల్లో ఉండేటటువంటి నత్రజని ఇది స్థిరీకరిస్తుంది. అందుకని దీనికి సిఫారసు చేసేటటువంటి నత్రజని చాలా తక్కువగా ఉంటుంది. మిగతా పంటలు మనకి వరి, మొక్కజొన్న ఇటువంటి పంటలతో గమనించినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కేవలం మనకి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం సరిపోతుంది. వీటితో పాటు మనకి ప్రతి పంటలో సూచించినట్లయితే అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 2 టన్నుల పశువుల ఎరువు ప్రతి ఎకరానికి మనము వేసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మనకి నేల యొక్క గుణం మనకి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్గానిక్ కార్బన్ శాతం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 2 టన్నుల పశువుల ఎరువుతో పాటు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చేటటువంటి, అంటే 8 కిలోల నత్రజని అంటే మనకి సుమారుగా 18 కిలోల యూరియా వేసుకున్నట్లయితే సరిపోతుంది. దీంతోపాటు మనకి 20 కిలోల భాస్వరానికి మనకి సుమారుగా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, సూపర్ అని అంటాం మనం ఫార్మర్స్. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. లేదా 50 కిలోల డిఏపి వేసుకున్నా కానీ మనకి ఎకరానికి తగినటువంటి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అనేటటువంటిది సరిపోతుంది. దీంతోపాటు మనకి ఇందాక చెప్పినట్లు ఏవైతే మనకి ఫార్మర్స్ మొదటిగా మనకి ఈ అపరాలు సాగు చేస్తున్నట్టు అయితే విత్తన శుద్ధిలో మనకి ఈ కీటకనాశనలు, శిలీంద్రనాశనలతో పాటు రైజోబియం కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే వీటి యొక్క వేరుబుడిపెల సంఖ్య పెరిగి మనకి ఎక్కువ నత్రజని స్థిరీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చేయడానికి సుమారుగా మనకి విత్తన శుద్ధి రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయడానికి 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార కానీ బెల్లం కానీ చేసి మనకు ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత అది చల్లగా అయిన తర్వాత మనం విత్తనం మీద చల్లుకున్నట్లయితే మనకి ఏదైతే ఒక ఎకరా విత్తనానికి సుమారుగా మనం 8 కిలోల
పెసర కానీ మినుము కానీ సిఫారసు చేస్తున్నాము. ఈ సిఫారసు చేసినటువంటి విత్తనానికి మనకి 200 గ్రాములటువంటి రైజోబియం కల్చర్ని మనము విత్తుకున్నట్లయితే మనకి దాన్ని అంటించినట్లయితే దీనికోసం మనం పాలిథీన్ కవర్లని రైతు సోదరులు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం చేయడం వల్ల ఈ రైజోబియం కల్చర్ అనేటటువంటిది విత్తన శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసినటువంటి మొక్కల్లో మనకి రైజోబియం స్థిరీకరణ అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మనకి పెసర మరియు మినుములో అంటే సూక్ష్మధాతు లోపం కానీ వాటి యాజమాన్య పద్ధతులు కానీ ఎట్లా పాటించవచ్చు అంటారు? అయితే ఇందాక చెప్పినట్లు మనకి వివిధ ఎరువులు, మనకి నత్రజని ఎరువులు కానీ భాస్వరం ఎరువులతో పాటు జీవన ఎరువులు అనేటువంటి వీటితో పాటు కొన్ని మనం రైజోబియం కల్చర్ ఇటువంటి రసాయన ఎరువులు మనకి యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లతో పాటు మనకి ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అనేటటువంటిది కూడా మనం వాడుకున్నట్లయితే ఏదైతే భూమిలో అన్అవైలబుల్ ఫామ్లో ఉండేటటువంటి వాటిని మనం దీనికి పంటకి ఉపయోగపడేటటువంటి భాస్వరం రూపంలో ఇది మారుస్తూ ఉంటుంది. సో ఈ రైజోబియం కల్చర్తో పాటు ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియాతో పాటు మనకి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఇంకా రైతు సోదరులకు ఉపయోగపడుతుంది. మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఉండేటటువంటి సూక్ష్మధాతు లోపాలు మనకి ఎక్కువ శాతం మనకి వీటిలో జింకు ధాతు లోపము, మనకి ఐరన్ ధాతు, ఇనుప ధాతు లోపం అనేటటువంటివి పెసర మినుము ఎక్కువ శాతం మనకి వేసవిలో సాగు చేసినటువంటి రైతు సోదరులు గమనించడం జరుగుతుంటుంది. అయితే ఈ జింకు ధాతు లోపాన్ని మనం గమనించినట్లయితే వీటి యొక్క కణుపుల సంఖ్య మనకి కణుపుల మధ్య దూరం తగ్గిపోయి మొక్క ఎత్తు తగ్గిపోయి దిగుబడులు మనకి తక్కువగా కాయ పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకి ఇనుప ధాతు లోపం గమనించినప్పుడు పత్రార్థం తక్కువగా ఉండేటటువంటి మనకి తెలుపు రంగు, మనకి అప్పుడే వచ్చినటువంటి ఆకులలో మనకి తెలుపు పత్రార్థం తక్కువగా ఉంటుంది. ఇటువంటి జింకు ధాతు లోపం గమనించినప్పుడు మనకి 20 కిలోలు మొదటగా మనకి ఇందాక దుక్కిలో వేసుకున్నటువంటి 50 కిలోల డిఏపితో పాటు 20 కిలోల జింక్ సల్ఫేట్ మనం వేసుకున్నట్టయితే ఈ జింకు ధాతు లోపాన్ని మొదటగానే మనం తగ్గించుకోవచ్చు. లేదు గమనించిన తర్వాత మనం నియంత్రించుకోవాలి అని అనుకున్నట్టే ఈ లోపాన్ని సవరించుకోవాలి అని అనుకునేట్లయితే మనకి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటిలో కలిపినట్టుంటే ఒక వారం వ్యవధిలో 2-3 సార్లు మనం 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింకు ధాతు లోపాన్ని మనం సవరించుకోవచ్చు. అదేవిధంగా ఇనుపు ధాతు లోపాన్ని మనం కూడా సవరించుకోవడానికి మనకి 5 గ్రాములు అన్నబేది ఫెర్రస్ సల్ఫేట్ అనేటటువంటి దాన్ని మనకి 1 గ్రాము నిమ్మతో పాటు కలిపి మనకి ఒక వారం వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఇనుప ధాతు లోపాన్ని కూడా మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి పెసర మినుముకు సంబంధించి ఆశించే కీటకాలు ఏవి, వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఈ పెసర మినుములో మనం ఏదైతే కందిలో మనకి పూత రాలిపోవడానికి మనకి మారుకా మచ్చల పురుగు ఏదైతే ఆశిస్తూ ఉంటుందో పెసరాలో కూడా మనకి మారుకా మచ్చల పురుగు అనేటటువంటిది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ మారుకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు మనకి ఎక్కువ శాతము పంటని నష్టపరుస్తూ ఉంటుంది. అయితే మారుకా మచ్చల పురుగు ఆశించినప్పుడు మనకి పూలను కానీ పూల దగ్గర ఉన్నటువంటి లేత కాయల్ని కానీ వీటిని అన్నిటినీ గూడుగా చేసుకొని లోపల ఉండేటటువంటి పత్రాహారతాన్ని తినడం వల్ల మనకు నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ వెబ్బింగ్ ఏవైతే గూడును గమనించినట్లయితే రైతు సోదరులు వెంపడే మనకి వేప నూనె మనకి 5 మిల్లీలీటర్లు ఈ గూడులు గమనించక ముందే మనం పిచికారి చేసుకున్నట్టయితే 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఇది ఓవిసైడల్ యాక్షన్ చేస్తుంది. మనకంటే గుడ్డు దశలో ఉండేటటువంటి వాటిని మనం చంపేయడం వల్ల మనకి ఈ మారుకా మచ్చల పురుగు అనేటటువంటిది నియంత్రించుకోవచ్చు. అలా కాకుండా కొంత తక్కువ మోతాదులో ఉన్నప్పుడు మనకి క్లోరోపైరిఫాస్ 2.5 ml మనకి లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం మారుకా మచ్చల పురుగును మనం నియంత్రించుకోవచ్చు. అలా కాకుండా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు గమనించినట్లయితే మనం క్లోరాంట్రానిలిప్రోల్ అనేటటువంటి మందు మనకి దొరుకుతుంది. ఇది మనకి 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే, అదేవిధంగా స్పైనోస్పాడ్ అనేటటువంటి మందులు మనకి 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ మారుకా మచ్చల పురుగును మనం నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా శనగపచ్చ పురుగు కూడా మనకి ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు మనకి ఆశించినప్పుడు ఎక్కువ గింజలు తినడం వల్ల మనకి ఈ పంట నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్ని ఉధృతి మనం గమనించినప్పుడు ఈ ఫ్లూబెండమైడ్ అనేటటువంటి మందును కానీ ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ శనగపచ్చ పురుగును మనము నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా పెసర మినుము అంటేనే మనం ఎక్కువ శాతం చెప్పేటటువంటి
తెగుళ్ళలో పల్లాకు తెగులు అనేటటువంటిది కూడా ప్రాముఖ్యమైనది. ఈ పల్లాకు తెగులు ముఖ్యంగా మనకి తెల్లదోమ వల్ల ఆశిస్తూ ఉంటుంది. అంటే తెల్లదోమ ఒక మొక్క ఆశించినటువంటి పల్లాకు తెగులు ఆశించినటువంటి మొక్కను మనకు రసం పీల్చి మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి మొక్కకు మళ్ళీ రసం పీల్చినప్పుడు తన లావా ద్వారా ఈ వైరస్ అనేటటువంటి పల్లాకు తెగులుకు సంబంధించినటువంటి వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ఆశిస్తుంది. కాబట్టి మనకు ఇటువంటి తెల్లదోమను కూడా మనం నియంత్రించుకోవడానికి వివిధ రకాలైనటువంటి మందులు మనకి అందుబాటులో ఉన్నాయి. అస్టామిప్రిడ్ అనేటటువంటి మందు మనకి అందుబాటులో ఉంది. వీటితో పాటు మనకి వివిధ రకాలైనటువంటి పురుగులు కూడా ఆశిస్తూ ఉంటాయి. తామర పురుగులు కూడా మనకు ఆశిస్తూ ఉంటాయి. ఈ తామర పురుగులు ఆశించినటువంటి ఇప్పుడు మనకి మొక్కలు గిడిసబారిపోయి చాలా ఎత్తు అనేటటువంటి పెరగకపోవడం, అదేవిధంగా కాయలు కూడా చాలా తక్కువగా కాయడము, ఎందుకంటే ఇవి పూలను కూడా మనకి డ్యామేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కాయలు తగ్గిపోయి దిగుబడులు అనేటటువంటివి మనకి ఇందాక చెప్పినట్లు ఏదైతే మనకి ఒక వంగడం యొక్క దిగుబడి సామర్థ్యం మనకి 4 నుంచి 6 క్వింటాల్ అనేటటువంటిది మనం చెప్తున్నాము, దానికంటే తక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి తామర పురుగులు వచ్చినప్పుడు కూడా మనకి అస్పేట్ అనేటటువంటి మందు మనకి 1.5 గ్రాములు మనకి లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే వీటిని నియంత్రించుకోవచ్చు. ఈ విధంగా మనకి వివిధ రకాలైనటువంటి కీటకాలు ఆశించి వీటిని మనకి పెసర మినుముని మనకి నియంత్రించుకోవడానికి అవకాశం. ఇప్పుడు మనకి పెసర మరియు మినుముకి సంబంధించి వచ్చే రోగాలు కానీ దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మనకి రోగాలలో ఎక్కువగా గమనించినట్లయితే మనకి పల్లాకు తెగులు ఎక్కువగా మనకి ఆశిస్తూ ఉంటుంది. పల్లాకు తెగులు దిగుబడులు కూడా పల్లాకు తెగులు ఆశించినటువంటి పొలాలు చాలా దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం రైతు సోదరులు కూడా మనకి పల్లాకు తెగులను తట్టుకునేటటువంటి రకాలను మనకి సాగు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకి ఇందాక చెప్పినట్లు మనకి మినుములో మనకి PU31 అనేటటువంటి రకం జాతీయ స్థాయిలో విడుదలైనటువంటి రకం, ఇది మనకి పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా మనకి మధుర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు MBG1070 కానీ, TBG104 కానీ, GBG1 కానీ, ఇవన్నీ పల్లాకు తెగులను మనకి కొంతవరకు మినుములో తట్టుకునేటటువంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పల్లాకు తెగులు ఆశించినటువంటి మొక్కలు మొదటగా కొంత ఆకులు పసుపచ్చ రంగుకు మారుతూ ఉంటాయి. ఇవి పూర్తిగా మొక్కలు పూర్తిగా వేరే పక్కన ఉన్నటువంటి మొక్కలు కూడా పూర్తిగా పసుపచ్చ రంగులకు మారిపోయి మనకి కాయలు అనేటటువంటి చాలా తక్కువగా ఉంటాయి. వీటికి దిగుబడి మనకి పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందాక చెప్పినట్లు ఈ పల్లాకు తెగులు కూడా మనకి తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి ఒక మొక్కకి ఆశిస్తుంది. కాబట్టి మనం తప్పకుండా తెల్లదోమను నియంత్రించుకున్నట్లయితే ఈ అస్టామిప్రిడ్ అనేటటువంటి మందులను మనము పిచికారి చేసుకున్నట్లయితే ఇది తెల్లదోమను మనం నియంత్రించుకోవచ్చు. ఆ విధంగా పల్లాకు తెగులను మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎండు తెగులు అనేటటువంటిది కూడా మనకి ఆశించడానికి అవకాశం ఉంటుంది. మనకి ఉండేటటువంటి పెసర మినుము మన నేలకి అనువైనటువంటి అనువైన నేలలు మనం చెప్పేటప్పుడే ఎక్కడైతే నీళ్లు నిలబడతాయో అటువంటి నేలలు మనకి తప్పకుండా మనము పెసర మినుము సాగు చేయడానికి అవకాశం లేదు. కొంతమంది రైతు సోదరులు సాగు చేసినట్లయితే ఈ ఎండు తెగులు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. మనకి కందిలో కూడా ఎక్కడైతే నీళ్లు నిలబడతాయో ఈ అపరాలు అనేటటువంటి నీళ్లు నిలబడినప్పుడు మనం తట్టుకోలేవు. కాబట్టి ఎండు తెగులు ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎండు తెగులు ఆశించినప్పుడు అక్కడ నీళ్లు నిలబడకుండా ఉండడానికి చూసుకోవాలి. అదేవిధంగా వీటికి తట్టుకునేటటువంటి రకాలను మనం సాగు చేసినప్పుడు మాత్రమే ఈ ఎండు తెగులను తట్టుకోవడానికి, ఆ ఎండు తెగులు తట్టుకునేటటువంటి రకాలను సాగు చేసినప్పుడు మాత్రం మనకి దిగుబడులు తగ్గిపోకుండా ఉండడానికి, మంచి దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి వేసవి అపరాల్లో ఈ కలుపు యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టవచ్చు అంటారు? మనకి ఏదైతే ఎరువుల యాజమాన్యం మనం చెప్పినామో, ఎరువుల యాజమాన్యం ఎంత మనకి కీలకమైనదో వాటితో పాటు విత్తన శుద్ధి మనకి ఆదర్శవంతమైన రైతులు తప్పకుండా మనకి కలుపు యాజమాన్యం కూడా పాటించాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అపరాలలో మనకి తక్కువ సమయం ఉండేటటువంటి పంటలు అంటే చెరుకు ఇటువంటి పంటకాలం గమనించినట్లయితే ఈ పంటకాలాలతో పోలిస్తే అపరాలు అనేటటువంటి మనకి కేవలం 60 నుంచి 75 రోజుల పంటకాలం ఉండేటటువంటి ఈ మొక్కలు. కాబట్టి ఇటువంటి సమయంలో మనము కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మొదటి 20 నుంచి 25 రోజులు మనము ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయితే అన్ని పంటల్లో మనము
సిఫారసు చేస్తున్నట్లయితే అట్లనే ఇక్కడ పెసర మినుములో కూడా మనం విత్తుకున్న వెంటనే మొదటి 48 గంటల్లోపు మనకి పెండిమిథాలిన్ అనేటటువంటి మందుని మనకి సుమారుగా ఒక 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్లు ఒక ఎకరానికి మనము పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్ అంటాము. దీని ద్వారా మనకి కలుపు మొక్కల్ని నియంత్రించుకోవచ్చు రాకుండా. ఆ విధంగా కాకుండా ఒక 20 రోజుల తర్వాత మనము కలుపు గమనించినట్లయితే వెడల్పాటి ఆకులు మనం గమనించినట్లయితే ఇమజితాఫైర్ అనేటటువంటి మందు, దీన్ని మనం పర్షూట్ అనేటటువంటి ట్రేడ్ నేమ్తో మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ఇమజితాఫైర్ అనేటటువంటి మందును మనకి 300 మిల్లీలీటర్లు మనకి ఎకరానికి మనం సరిపోతుంది. ఇది పిచికారి చేసుకున్నట్లయితే మనకి వెడల్పాటి ఆకులను నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా క్విజలోపాపిథైల్ అనేటటువంటి మందు, టర్గా సూపర్ అనేటటువంటి మందును మనకి 400 మిల్లీలీటర్లు మనకి ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి కలుపు మొక్కలను మనము నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ వేసవి అపరాలకు సంబంధించి నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంట? నీటి యాజమాన్యం అయితే ఈ వేసవి అపరాలు సాగు చేసినప్పుడు మనకి ఈ ఖరీఫ్ మనకి వానాకాలం కానీ సాగు చేసినప్పుడు ఇది వర్షాధారంగానే మనకి పంట వస్తుంది. నీటి తడి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటటువంటిది పెసర మినుముకి రాకపోవచ్చు. అదేవిధంగా మనం వేసవిలో గమనించినట్లయితే, యాసంగిలో గమనించినట్లయితే మనం నీటి తడి తప్పకుండా ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సుమారుగా మనకి 300 నుంచి 450 మిల్లీమీటర్ల నీరు మనకి సరిపోతూ ఉంటుంది. అయితే ఒక ఎకరానికి ఇది సాగు చేసినప్పుడు మనకి కీలకమైనటువంటి దశలు ఏవైతే ఉంటాయో ఈ పెసర మినుములో కూడా మనకి 2 కీలకమైన దశలు ఉంటాయి. ఒకటి మొగ్గ దశ, పూత దశలో ఒకటి మనకి కీలకమైన దశ. అదేవిధంగా కాయలో గింజ కట్టేటటువంటి దశ. ఈ 2 మనకి సున్నితమైన దశలు అని చెప్పవచ్చు. సున్నితమైన దశలు అంటే ఇటువంటి సమయంలో మనము పంట బెట్టకు గురైనప్పుడు మనకి గణనీయంగా దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి పూత దశలో బెట్టకు గురి కాకుండా మనం మొగ్గ దశలోనే మనము నీరు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కాయ గింజ కట్టేటప్పుడు కూడా మనము నీటి తడి ఇచ్చుకున్నట్లయితే మనకి దిగుబడులు ఇవి సున్నితమైన దశలు అని చెప్పవచ్చు. ఇటువంటి నీటి యాజమాన్యం పాటించి మనకి దిగుబడులు ఎక్కువ పొందడానికి రైతు సోదరులకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఈ పంట కోత మరియు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటారు? అయితే ప్రతి పంటలో మనకి పంట కోతకు వచ్చినప్పుడు గుర్తించడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని. ఎందుకంటే మనకి ఒక్కొక్క పంటలో కొంతకాలం అనేటువంటిది తీసుకుంటుంది. మనకి పెసరలో తీసుకున్నట్లయితే మనకి పూత వచ్చినప్పటి నుంచి సుమారుగా 30 నుంచి 40 రోజుల సమయం పడుతుంది మనకి పంట కోత రావడానికి. అదేవిధంగా మినుములో గమనించినట్లయితే మనకి పంట పూత వచ్చినప్పటి నుంచి మనకి సుమారుగా 40 నుంచి 50 రోజుల కాలం అనేటటువంటిది పడుతుంది. అదేవిధంగా కందిలో గమనించినట్లయితే మనకి సుమారుగా 40 నుంచి 45-50 రోజుల వరకు మనకు ఈ కంది పంట కోతకు అనేది వస్తుంది. సో మనకి ఏ విధంగా గమనించాలి, ఏ విధంగా గుర్తుపట్టాలి అనేటటువంటిది మనం గమనించినట్లయితే మనకి మొదటగా కాయలు అనేటటువంటిది మనకు పసుపు రంగులోకి మారుతాయి. అదేవిధంగా మళ్ళీ ఇంకా కొంత కోతకు రెడీగా తయారైనప్పుడు మనకి ఈ కాయలు అనేటువంటివి పూర్తిగా నలుపు రంగులోకి మారుతాయి. ఈ విధంగా మనము పంట కోతకు తయారైంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా మనకి ఉండేటటువంటి మొత్తం 100 కాయలు ఉన్నాయనుకోండి, 100 కాయల్లో మనకి 80% కాయలు మనకి పూర్తిగా కోతకి తయారైనప్పుడు మనం పంట కోత అనేటటువంటిది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందాక చెప్పినటువంటి రకాలలో మనకి పెసర కానీ మినుము రకాలలో ఎక్కువ శాతం మనకి ఇప్పుడు సాగులో ఉండేటటువంటి రకాలు మనకి కాయలు పైననే మనకి వస్తాయి. కాబట్టి కంబైన్డ్ హార్వెస్టర్తో పంట కోత అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పంట కోత చేసినప్పుడు మనకి కొంత ఏవైతే ఆకులు ఆకుపచ్చగా ఉంటాయో ఈ పత్రార్థం కొంత మనకి గింజకు పట్టి దీని యొక్క మార్కెట్ వాల్యూ మనకి తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి పారాక్వాట్ అనేటటువంటి గడ్డి మందును మనము ఒక పంట కోతకు ముందే ఒక వారం రోజుల ముందు మనము పంట మీద మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకులు రాలిపోయి మనకి ఈ పచ్చగా వచ్చేసి మనకి మార్కెట్ వాల్యూ తగ్గిపోవడానికి అవకాశం అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం కంబైన్డ్ హార్వెస్టర్స్తో కూడా మనం పంట కోత అనేది చేసుకోవచ్చు. కంబైన్డ్ హార్వెస్టర్ అవకాశం లేనటువంటి రైతులు మనకి పంట కోత మనుషులతో మనకి కూలీలతో మనకి కొడవలతో కోసి కొంత రోజులు మనకి 2 నుంచి 3 రోజులు మనకి
పంట ఎండబెట్టేసి టార్పలిన్ మీద మనకి థ్రెషింగ్ చేసుకున్నట్లయితే, నూర్పిడి చేసుకున్నట్లయితే మనకి పంట రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పంట కోతని సరైనటువంటి సమయంలో గుర్తించి మనకి దిగుబడులు ఎక్కువ అనేటటువంటి నష్టపోవడానికి అవకాశం ఉండకుండా చేసుకోవాలనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొంత మనకి పెసరలో మనకి ఇందాక చెప్పినట్టు 30 నుంచి 40 రోజులు కాకుండా ఇంకా ఎక్కువ కాలం వాళ్ళు తీసుకున్నట్లయితే ఈ కాయలు అనేటటువంటిది చిట్లిపోయి గింజలు రాలిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సరైనటువంటి మనకి పంట కోత లక్షణాలను గమనించి పంట కోత చేసుకున్నట్లయితే దిగుబడులు తగ్గిపోకుండా మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు దిగుబడి రావాలి అంటే ఈ అపరాల దిగుబడిలో నాణ్యత ప్రమాణాలు అంటే ఎలా ఉండాలి అంటారు? నాణ్యత ప్రమాణాలు ఇందాక చెప్పినట్టు మనకి కంబైన్డ్ హార్వెస్టర్స్ ఇటువంటి వాటితో చేసినప్పుడు మనకి పేరక్వాట్ గడ్డి మందును ఇటువంటి వాడకపోయినప్పుడు మనకి పచ్చదనం వాటితో పాటు కొంత దుమ్ము కానీ ధూళి కానీ ఈ క్రాప్ యొక్క పంట ఎక్కటటువంటి కాయలు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మనకి దిగుబడి తగ్గిపోవడానికి, దిగుబడి వచ్చినప్పటికీ మనకి మార్కెట్ వాల్యూ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నాణ్యతా ప్రమాణాలు మనకి దుమ్ము ధూళి అనేటటువంటివి మనం తప్పకుండా తోడ్పాటు పెట్టుకున్నప్పుడు శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా ఇతర పంటల గింజలు కూడా మనకి చాలా తక్కువ శాతం 2 నుంచి 3% మాత్రమే ఉండాలి. దీంట్లో కూడా వివిధ రకాలు ఉండేటటువంటి పెసర మినుములో కూడా కొంత మనం తగ్గించుకున్నట్లయితే వేరే రకానికి వేరే పంటకు సంబంధించినటువంటి గింజలు కానీ వేరే మనకి గడ్డి జాతి గింజలు కానీ ఇవన్నీ లేనప్పుడు మనకి మార్కెట్ వాల్యూ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఉత్పత్తుల నిల్వలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అయితే మనకి మిగతా పంటలను గమనించినతో మనకి కంపేర్ చేసుకున్నట్లయితే ఈ పెసర మినుము కంది ఈ అపరాల పంటల్లో ఎక్కువ శాతం మనకి బ్రూచిడ్స్ ఆశించి పంట యొక్క నిల్వలో మనకి చాలా అటువంటి దిగుబడులు వచ్చినప్పటికీ వీటి నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నిల్వలో తగైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ బ్రూచిడ్స్ అనేటటువంటివి పంట ఆశించినప్పుడే, పంట పొలంలో ఉన్నప్పుడే మనకి ఆశిస్తాయి. కాబట్టి వీటితో పాటు మనకి బ్రూచిడ్స్ మనకి నిల్వ చేసుకున్నప్పుడు కూడా వచ్చేసి ఇవి ఎక్కువ సంఖ్యలో పెరిగి పుచ్చులైనటువంటి కాయలన్నీ గింజలన్నీ పుచ్చులైపోయి మనకి తక్కువ మార్కెట్ వాల్యూ వస్తుంది. దిగుబడి కూడా మనకి వచ్చినప్పటికీ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా తగినటువంటి జాగ్రత్తలు నిల్వలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే ఈ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే మనకి ముఖ్యంగా తేమ శాతం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే గింజల్లో మనకి 12% కంటే ఎక్కువగా తేమ శాతం ఉన్నట్లయితే ఈ మనకి శిలీంధ్రాలు ఆశించి తగ్గిపోవడానికి, మనకి ఇవి ఆశించి ఈ మార్కెట్ వాల్యూ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 9 నుంచి 11% మాత్రమే మనకి మన గింజల్లో తేమ శాతం అనేటటువంటిది ఉండాలి. 12%, 13% కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం తేమను గమనించినట్లయితే కొంత ఎండబెట్టుకొని ఆ తర్వాత తేమ శాతం తగ్గించుకున్న తర్వాత మాత్రమే మనము నిల్వ చేసుకోవాలి. అదేవిధంగా మనం రైతు సోదరులు వివిధ రకాలైనటువంటి సంచులను ఉపయోగిస్తారు, గోనె సంచులు ఇటువంటివి. అయితే వీటిల్లో ఆల్రెడీ మనకి ఇవి బ్రూచిడ్స్ ఈ స్టోరేజ్ బెస్ట్ సంబంధించినటువంటివి గుడ్లు కానీ ఆ కీటక ఉన్నట్టయితే ఇవి ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాటిని శుభ్రపరచుకొని ఉంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. గూళ్ళల్లో కానీ వివిధ రకాలైనటువంటి బిన్స్లో కూడా వాడినప్పుడు కానీ అవన్నీ తప్పకుండా శుభ్రపరచుకొని నిల్వ చేసుకున్నట్లయితే ఈ నిల్వలో ఆశించేటటువంటి కీటకాలని మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివిధ కీటకనాశనలు కూడా మనకి సిఫారసు చేసిన మోతాదులో మనకి సంచుల మీద కానీ బిన్స్ మీద కానీ పిచికారి చేసుకున్నట్లయితే వీటిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన విత్తనోత్పత్తి చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అయితే అపరాలలో మనకి కంది అనేటటువంటిది కొంత పరపరాగ సంపర్కం అనేటటువంటిది ఉంటుంది. పెసర మినుములో మాత్రం ఇవి కంప్లీట్గా స్వపరాగ సంపర్కానికి సంబంధించినటువంటి పంటలు. అయితే మనకి గవర్నమెంట్ తరఫున కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కానీ మనం సిఫారసు చేస్తున్నదంటే ఒక ఫార్మర్ తన క్షేత్ర స్థాయిలోనే విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే తనకి పెట్టేటటువంటి పెట్టుబడిలో ఉండేటటువంటి విత్తనానికి పెట్టేటటువంటి పెట్టుబడి మనకి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటగా దీంట్లో మనకి పరిశోధనా స్థానం ఏవైతే అథెంటిక్ సోర్సెస్ మనకి వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి పరిశోధనా స్థానాలు కానీ అదేవిధంగా జాతీయ పరిశోధనా స్థానాల నుంచి కానీ సోర్స్ సీడ్ ఏదైతే మనకి విత్తనానికి వాడుకుంటామో ఆ విత్తనాన్ని ఆ పరిశోధనా స్థానాల నుంచి నమ్మకమైనటువంటి బ్రీడర్ నుంచి
అదేవిధంగా మనకి మన పరిశోధన మనకి ఉన్నటువంటి పొలానికి అనువైనటువంటి రకాలను, అంటే ఎండు తెగులు తట్టుకునేటటువంటి రకాలు కానీ, పల్లాకు తెగులు తట్టుకునేటటువంటి రకాలు కానీ, అధిక దిగుబడులు ఇచ్చేటటువంటి రకాలను కానీ మనము ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి ఎంచుకున్నప్పుడు అయితే మిగిలిన పంట పండించినప్పుడు ఈ విత్తనోత్పత్తి చేసేటప్పుడు మనకి ఒక ఈ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో మనకి ధృవీకరణ చేసుకున్నట్లయితే ధృవీకరణ అధికారులు క్షేత్రస్థాయిలో వీటిని తనిఖీ చేస్తారు. ఆ ధృవీకరణ మనం చేయకుండా మన వరకు మాత్రమే క్షేత్రస్థాయిలో నెక్స్ట్ సీజన్కి రైతు తన క్షేత్రస్థాయిలో తన విత్తనోత్పత్తి నెక్స్ట్ సీజన్ కోసం చేసుకున్నట్లయితే తన పొలాన్ని గమనించి ఏవైనా బెరుకులు, మనం ఆఫ్ టైప్స్ అని అంటాం, కేలీలు అని కూడా కొంతమంది రైతు సోదరులు అంటారు. అంటే మనం WGG42 అనేటటువంటి పెసర రకాన్ని సాగు చేసినప్పుడు ఆ రకం కాకుండా మిగిలిన మొక్కలు ఏవైనా వేరే రకానికి సంబంధించినటువంటి పెసరకే సంబంధించిన కానీ వేరే రకానికి సంబంధించినటువంటి మొక్కలు ఉంటే వాటిని పీకేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది క్షేత్రస్థాయిలో క్షేత్ర తనిఖీలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ముఖ్యంగా పూత దశలో, అదేవిధంగా కాయ దశలో చేసుకున్నట్లయితే కొంత ప్రీ హార్వెస్టింగ్ పంట కోతకు ముందు కూడా చేసుకున్నట్లయితే ఈ విత్తనోత్పత్తి కొంత నెక్స్ట్ సీజన్కి మనకి విత్తనం మీద పెట్టుబడి పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉండదు. ఇది సుమారుగా మనకి 2 సీజన్ల వరకు ఈ సీజన్ మనము పరిశోధన స్థానం నుంచి తీసుకున్నట్లయితే నెక్స్ట్ 2 సీజన్ల వరకు మనకి ఈ విధంగా మనం ప్రతిసారి పరిశోధన స్థానానికి కానీ షాపుకి కానీ వెళ్ళి విత్తనాన్ని కొనాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ విధంగా మనము క్షేత్రస్థాయిలో విత్తనోత్పత్తి మనకి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా మనకి క్వాలిటీ సీడ్ అట్ ఎవరీ విలేజ్, గ్రామాన నాణ్యమైన విత్తనం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతు తన క్షేత్రస్థాయిలోనే తను విత్తనోత్పత్తి చేసుకోవాలి. ఈ విధంగా క్షేత్రస్థాయిలో కొన్ని ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకు పంట కోత కోసిన తర్వాత కూడా విత్తన స్థాయిలో ఇందాక చెప్పినట్టు దుమ్ము, ధూళి వీటన్నిటిని మనం భౌతిక నాణ్యత అంటాము. అంటే ఫిజికల్ ప్యూరిటీ ఇటువంటివి లేకుండా మనం చాలా భౌతిక నాణ్యత అనేది ఎక్కువగా ఉండాలి. అదే జన్యు నాణ్యత మనం టెస్ట్ చేయలేకపోయినా కానీ మొలక శాతం గమనించి మనం మొలక శాతం కూడా ఎక్కువ ఉండాలి. అయితే ఈ మొలక శాతం సుమారుగా మనకి అపరాల పంటకు వచ్చినట్లయితే 75% కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ రకాలు మనకి విత్తనంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి నాణ్యత ప్రమాణాలు క్షేత్రస్థాయిలో అలాగే విత్తన స్థాయిలో నాణ్యత ప్రమాణాలు గమనించి రైతు సోదరులు విత్తనోత్పత్తి కూడా చేసుకోవచ్చు. ఒక రైతు సోదరుడు ఒక 4 ఎకరాలు మనకి పెసర కానీ మినుము కానీ సాగు చేసినప్పుడు అందులో ఒక అరెకర కానీ ఒక ఎకర కానీ ఈ విధంగా క్షేత్రస్థాయిలో తన విత్తనాన్ని తనే విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే చాలా నెక్స్ట్ పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పక్క రైతు సోదరులతో కూడా మనకి షేర్ చేసుకున్నట్లయితే ఈ మిగతా షాపులతో పోలిస్తే వీటికి తక్కువ ఖర్చు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి అపరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా ఉందంటారా, లేకపోతే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అంటారు దానికోసం? అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రభుత్వం తరఫున కూడా చాలామంది చెప్తా ఉన్నారు, మనకి మనకి కావాల్సినటువంటి అపరాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే పూర్తిగా ఆహార ధాన్యాల ఉత్పత్తి మనం చూసుకున్నట్లయితే 2023-24 సంవత్సరానికి 207 లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేశాము. అదేవిధంగా 2024-25లో 232 లక్షల టన్నులు. ఈ విధంగా చాలా మంచి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ అపరాల ఉత్పత్తి మనం గమనించినట్లయితే పప్పు ధాన్యాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. మనకి రిక్వైర్మెంట్ ఏదైతే కావాల్సినటువంటి అవసరం ఉందో దానికంటే తక్కువగా ఉంది. కాబట్టి సుమారుగా ఇది కేవలం 3 లక్షల టన్నులను మాత్రమే సుమారుగా ఉంది. వీటిని అధిగమించాలంటే మనం తప్పకుండా పంట వైవిధ్యీకరణ అనేటటువంటిది పాటించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించిన శాస్త్రవేత్తలు కానీ మనకి ప్రజాప్రతినిధులు కానీ తెలియజేస్తూ ఉన్నారు. అంటే వరి, మొక్కజొన్న, పత్తి వీటితో పాటు పంట వైవిధ్యీకరణ అనేటటువంటిది తప్పకుండా చేయాలి. ఈ పంట వైవిధ్యీకరణలో అపరాలు కూడా ఎంచుకోవాలి. ఎందుకంటే అపరాలు ఇందాక చెప్పినట్లు మనకి మాంసకృతుల శాతం మనకి 18-22% ఉండడం వల్ల ఇవి చాలా ఆహార పోషకంలో చాలా మంచి పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇవి నత్రజని స్థిరీకరణ చేయడం వల్ల కూడా మనకి నత్రజని అదనంగా పంట పొలానికి ఉపయోగించడం వల్ల నెక్స్ట్ సీజన్కి మనకి ఎరువుల మీద పెట్టేటటువంటి పెట్టుబడి తగ్గిపోతూ ఉంది. వీటన్నిటిని గమనించి
అపరాల సాగు పెంచడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ పరిశోధన స్థానాల్లో ఈ అపరాల పంటలకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయంటారు? అయితే మన తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో మనకి ఉండేటటువంటి తెలంగాణని 3 మండలాలుగా విభజించడం జరిగింది. దక్షిణ తెలంగాణ మండలం, మధ్య తెలంగాణ మండలం, ఉత్తర తెలంగాణ మండలం మనం విభజించడం జరిగింది. దక్షిణ తెలంగాణ మండలం గమనించినట్లయితే మనకి కందిలో పరిశోధనలు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో జరుగుతుంది. అలాగే విధంగా వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరులో కూడా మనకి కంది మీద పరిశోధనలు అనేటటువంటివి జరుగుతున్నాయి. మనకు తెలుసు తాండూరు పరిశోధన స్థానము తాండూరుకు జీఏ ఇవ్వడంలో ఇది కూడా కొంత మనకి టెక్నికల్గా సహాయం అనేటటువంటి చేయబడింది. తాండూరు జీఐ కందిపప్పుకి జీఐ కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అదేవిధంగా మధ్య తెలంగాణ మండలంలో గమనించినట్లయితే మనకి వరంగల్ పరిశోధన స్థానంలో మనకి కంది, పెసర మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు మదిర పరిశోధన స్థానంలో మనకి పెసర, మినుము వీటన్నిటి మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ శాతం మనకి రకాలు అందుబాటులో ఉండేటటువంటి పెసర, మినుము రకాలు మనకి మదిర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ మండలం గమనించినట్లయితే మనకి పరిశోధన స్థానం ఆదిలాబాదులో మనకి బెంగాల్ రామ్ శనగ మీద మనకి పరిశోధనలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా వివిధ పరిశోధన స్థానాలు వివిధ మండలాల్లో మనకి అపరాల మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. వివిధ రకాలు మనకి అందుబాటులో కూడా ఉన్నాయి. మంచి దిగుబడి చెందేటటువంటి రకాలు, తక్కువ కాల పరిమితికి సంబంధించినటువంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకి కందిలో ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయంటారు? అసలు ఎలాంటి రకాలు అందుబాటులో ఉన్నాయంటారు ప్రజెంట్? అయితే ఈ కంది అనేటటువంటి పంట మనము వేసవికి అనేటటువంటిది మనం రికమెండ్ చేయట్లేదు. కొంత పరిశోధనలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో ఇక్రిసాట్ వారి అనుసంధానంతో తాండూరులో కానీ మనకి ఈ పరిశోధనలు వేసవి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికి వేసవికి అయితే మనకి ఎటువంటి రకాలు మనము సిఫారసు చేస్తున్నటువంటి రకాలు అనేటటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల అవ్వలేదు. మనకి మేజర్గా ఇది ఎక్కువ శాతం మనకి కంది అనేటటువంటిది మనకి ఖరీఫ్ వానాకాలము యాసంగిలో కూడా మనకి కందిని సాగు చేస్తూ ఉన్నారు. మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో గమనించినట్లయితే కంది నుంచి విడుదలైనటువంటి రకం PRG 176 అనేటటువంటి రకము విడుదలైంది. ఇది ఉజ్వల అనే పేరుతో ఉంది. ఇది మధ్య స్వల్పకాలిక రకము. ఇది మనకి మధ్య స్వల్పకాలిక రకాలు సుమారుగా 140 నుంచి 160 రోజుల పంట కాలం సంబంధించినటువంటి రకము. ఇది సుమారుగా 6 నుంచి 8 క్వింటాల దిగుబడి మనకి రైతు సోదరులకు అందజేస్తుంది. అయితే ఇది మనకి కేవలం మనం వానాకాలానికి మాత్రమే సిఫారసు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో కొంతవరకు మనకి ఉలువల మీద కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో మనకి పాలెం 1, పాలెం 2 అనేటటువంటి రకాలు ఉలువలు మనకి విడుదలైనటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు క్రీడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉండేటటువంటి క్రీడా ఇన్స్టిట్యూట్లో కూడా మనకి ఉలువల మీద పరిశోధనలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తాండూరు పరిశోధన స్థానంలో మనకి కంది మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ విడుదలైనటువంటి రకాలు మనం గమనించినట్లయితే తాండూరు పరిశోధన స్థానం నుంచి TDRG 4 అనేటటువంటి రకం, ఇది హనుమ అనే పేరు మీద విడుదలైంది. అదేవిధంగా TDRG 59 అనేటటువంటి రకము విడుదలైంది. ఇది మనకి తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకం. అదేవిధంగా ఈ మధ్య CVRC నుంచి తాండూరు పరిశోధన స్థానం నుంచి TDRG 272 అనేటటువంటి రకం 272 అనేటటువంటి రకం కూడా విడుదలైంది. ఇవన్నీ మనకి మధ్యకాలిక రకాలు, అంటే మనకి 160 నుంచి 180 రోజుల పంట కాలం సంబంధించినటువంటి రకాలు. అయితే ఇందాక చెప్పినట్లు మనకి కొంత తెలంగాణలో దిగుబడులు ఎందుకు అపరాల సాగులో మనకి దిగుబడులు తగ్గడానికి కారణం ఏంటంటే ఈ కందుల్ని ఏదైతే మనకి మిగతా పంటల మీద అవగాహన ఉందో, ఏ నేలల్లో ఎటువంటి రకాలను సాగు చేయాలి, వర్షాధారంగా ఎటువంటి రకాలను సాగు చేయాలి, నీటి సదుపాయం ఉండేటటువంటి రైతులు ఎటువంటి రకాలను సాగు చేయాలనేటటువంటి అవగాహన కొంత ఆదర్శ రైతులకు ఉన్నప్పటికీ చాలామంది రైతులకు ఇది తెలియకపోవడం జరుగుతుంది. అయితే మనకి మధ్య స్వల్పకాలిక రకాలను మనం వర్షాధారంగా సాగు చేయవచ్చు, అదే నీటి కింద కూడా సాగు చేయవచ్చు. అయితే మధ్య స్వల్పకాలిక రకాలను మనం ఈ యాసంగిలో సాగు చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా మధ్యకాలిక రకాలను మనము వానాకాలము, యాసంగి 2 కాలాల్లో సాగు చేయవచ్చు. అయితే మధ్యకాలిక రకాలను మనం ఎప్పుడైతే సాగు చేస్తామో ఆ రైతు సోదరికి తప్పకుండా చివరిలో నీటి తడి ఇవ్వడానికి నీటి సదుపాయం అనేటటువంటి 2 నుంచి
రెండు నీటి తడులు ఇవ్వడానికి అవకాశం ఉండాలి. ఎందుకంటే మధ్య స్వల్పకాలిక రకాలు మనకి చివరి అక్టోబర్ నవంబర్ మాసంలో మనకి బెట్టర్ అనేటటువంటిది ఎస్కేప్ అవుతుంది. కానీ మధ్యకాలిక రకాలు ఇంకా 180 రోజుల వరకు పంటకాలం ఉంటుంది కాబట్టి తప్పకుండా కాయ గింజ కట్టేటప్పుడు నీటి సదుపాయం ఉండేటటువంటి రైతులు మాత్రమే సాగు చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మే ఎండింగ్ మనకి జూన్ నుంచి రైతు సోదరులు సాగు చేస్తూ ఉంటారు తొలకరి వర్షాలు వచ్చినప్పుడు. కాబట్టి తప్పకుండా ఈ నెక్స్ట్ సీజన్కి ఇది అవగాహనలో ఉంచుకోవాలనేటటువంటిది మన యొక్క ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు వరంగల్ పరిశోధన స్థానం నుంచి కూడా మనకి వివిధ కంది రకాలు అనేటటువంటివి విడుదలైనాయి. అందులో మనకి మధ్య స్వల్పకాలిక రకాలను గమనించినట్లయితే WRG 93, 93, WRG 97, WRG 121 ఇవన్నీ మనకి మధ్య స్వల్పకాలిక రకాలు. ఇవి సుమారుగా మనకి 140 నుంచి 160 రోజుల పంటకాలం వచ్చి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుంది. వీటితో పాటు WRG 255 అనేటటువంటి రకము, ఇది కూడా మనకి మధ్యకాలిక రకము. ఇది 160 నుంచి 180 రోజుల పంటకాలం ఉండేటటువంటి రకాలు. ఇవి ఎక్కువ శాతం ఇందాక చెప్పినటువంటి రకాలు మనకి WRG 255 కానీ, TDRG 259 కానీ, TDRG 272 కానీ ఇవన్నీ మనకి ఎండు తెగులను తట్టుకుంటాయి కాబట్టి మనకి వీటిని సాగు చేయవచ్చు. అది PRG 176 ఉజ్వల అనే రకం, ఇది కొంతవరకు ఎండు తెగులను తట్టుకోలేదు. ఇది మనకి ఎర్రచలక నేలలకి మనకి PRG 176 ఏదైతే వర్షాధారం సాగు చేస్తుంటారో ఇటువంటి రైతు సోదరులకు మనకు PRG 176 అనేటటువంటిది మంచి రకం, సిఫారసు చేస్తున్నటువంటి రకం. ఇప్పుడు మనకి అపరాల విస్తీర్ణం పెరగడానికి, దిగుబడి పెరగడానికి అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? రైతులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? అయితే ఇందాక మనం మొదటగా చెప్పినట్లు వరిలో కానీ వివిధ పంటల్లో ఎటువంటి మధ్య స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక సన్నగింజం, దొడ్డగింజ రకము ఎటువంటి అవగాహన ఉందో అపరాలలో కూడా, కందిలో కూడా తప్పకుండా ప్రతి రైతు సోదరుడు ఈ మధ్య స్వల్పకాలిక రకాలు ఏమిటి, మధ్యకాలిక రకాలు ఏమిటి, ఈ వర్షాధారంగా ఏ రకాలను సాగు చేయాలి, నీటి సదుపాయం ఉండేటటువంటి రైతులు ఎటువంటి రకాలను సాగు చేస్తే ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఎందుకంటే వర్షాధారంగా సాగు చేసేటటువంటి రైతు సోదరులు మధ్యకాలిక రకాన్ని సాగు చేసినప్పుడు మనకి చివరి దశలో బెట్టకు గురై దిగుబడులు తగ్గిపోవడం అనేది మనం గమనించడం జరిగింది. అదేవిధంగా పెసర, మినుము ఎక్కువ శాతం చాలామంది రైతు సోదరులు మనకి అపరాలను సాగు చేసేటటువంటిదే మనకి వర్షాధారంగా తక్కువ నీటి సదుపాయంతో. అదేవిధంగా నేల సారవంతమైనటువంటి నేలల్లో అపరాలను సాగు చేయట్లేదు కాబట్టి తప్పకుండా ఏవైతే సిఫారసు చాలా తక్కువ శాతమే మనకి సిఫారసు ఉంది. 8 కిలోల నత్రజని మిగిలిన పంటలతో పోలిస్తే చాలా తక్కువ. 20 కిలోల భాస్వరం అనేది కూడా చాలా తక్కువ. తప్పకుండా అది మనకి అడుగు మందుగా ఇచ్చుకొని ఇందాక చెప్పినట్లు మనకి జింక్లో కానీ, ఐరన్ కానీ ఇటువంటి ధాతు లోపాలు వచ్చినప్పుడు మనం సవరించుకున్నట్లయితే వీటికి ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. అయితే పెసర, మినుములో విత్తన నిల్వలో కానీ మనకి ప్రాపర్ పంట దిగుబడి వచ్చిన తర్వాత కానీ దాని నిల్వలో తగు అయినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి పంట శాఖీయ దశలో ఉన్నప్పుడు అపరాల పంటలు చాలా బాగా కనబడతాయి. కంది, పెసర, మినుము కానీ కొంత పూత వచ్చిన వెంటనే చాలా జాగ్రత్తగా రైతు సోదరులకు తెలుసు. కానీ మళ్ళొక్కసారి మనం చెప్పడం ఏంటంటే ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో, మొదలవుతుందో మనకి కందిలో కానీ, పెసర, మినుము చెప్పినటువంటి కీటకాల్లో మనకి మారక మచ్చల పురుగు, శనగ పచ్చ పురుగు విపరీతంగా ఆశిస్తాయి. కాబట్టి ఇవి దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు గమనిస్తూ ఉండాలి. వీటితో పాటు పల్లాకు తెగులు కూడా మనకి ఒక వారం లోపలనే పంట మొత్తం ఆశించి దిగుబడులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వచ్చినట్టు పల్లాకు తెగులు మొదట్లోనే గమనించినట్లయితే 1-2 మొక్కలు అయితే మనం తీసేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా కొంత ఎక్కువ గమనించినట్లయితే ఈ తెల్లదోమను నియంత్రించుకోవడానికి అస్టామిప్రిడ్ అనేటటువంటి మందును కానీ, డైఫెన్థ్రాన్ అనేటటువంటి మందును కానీ మనం పిచికారి చేసి నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటితో పాటు కందిలో మనం గమనించినట్లయితే పల్లాకు తెగులు మాదిరి స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అనేటటువంటి వెర్రి తెగులు అనేటటువంటిది ఈ మధ్య ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి దాన్ని కూడా మొదట్లో గమనించినట్లే వెంటనే మనము తీసేయనటువంటి అవకాశం ఉంది. ఇది మనకి నల్లి ద్వారా ఆశిస్తుంది కాబట్టి మైట్స్ స్పెసిఫిక్ ఉన్నటువంటి మనకి మందులను మనం పిచికారి చేసుకున్నట్లయితే వీటిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. వేసవి అపరాల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎలాంటి మెలకువలు పాటిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అనే విషయాలపైన చాలా బాగా వివరించారు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇది ఇవాల్టి మన అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.